అందరికీ నమస్కారం అండి. జితేంద్ర లీగల్ వర్డ్ ఛానల్‌కి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మన ఛానల్‌లో చెప్పుకోబోయే టాపిక్ ఏంటంటే డైయింగ్ డిక్లరేషన్. మరణ వాంగ్మూలం గురించి చెప్పే ప్రయత్నం చేస్తానండి. అలాగే ఒక ల్యాండ్ మార్క్ జడ్జ్‌మెంట్స్ కూడా ఉన్నాయి. దాన్ని కూడా చెప్పడం జరుగుతుంది. మరణ వాంగ్మూలం డైయింగ్ డిక్లరేషన్ అంటే ఏంటి? చట్టంలో దానికి ఎంత విలువ ఉంది? ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. చనిపోతున్న వ్యక్తి అబద్ధం చెప్పడు. ఈ ఒక్క నమ్మకంపై మన భారతీయ న్యాయ వ్యవస్థలో ఎంతో ముఖ్యమైన సాక్ష్యం ఆధారపడి ఉంటుంది. అదే మరణ వాంగ్మూలం, డైయింగ్ డిక్లరేషన్. ఈరోజు మనం చర్చించబోయేది ఏంటంటే, ఒక వ్యక్తి చనిపోవడానికి ముందు చెప్పిన మాటలకు కోర్టులో ఎంత విలువ ఉంటుంది? డాక్టర్ గారి సర్టిఫికేట్ తప్పనిసరిగా కావాలా? అలానే ఎవరు ఈ వాంగ్మూలం నమోదు చేయవచ్చు? నేను ఈ మధ్యకాలంలో ఏంటంటే చాలా వీడియోస్ చేస్తానండి. సో చాలా వీడియోస్ చేస్తున్నప్పుడు నా పాకెట్లో ఈ పెన్ను గురించి ప్రస్తావన వచ్చింది. సో చాలా వరకు అందరూ అడుగుతున్నారు, ఈ పెన్ను ఏంటి, ఎక్కడ తీసుకున్నారు ఏంటి అని చెప్పేసి. ఈ పెన్ను ప్రత్యేకత మీకు చెప్పాలండి. సో అడ్వకేట్స్, అలాగే లా స్టూడెంట్స్, అలాగే ప్రొఫెషనల్స్ కోసం ఈ ప్రత్యేక పెన్ను గురించి చెప్పాలండి. సో ఈ పెన్ను ప్రత్యేకత ఏంటంటే, మీ పేరు, మీ ప్రొఫెషన్ కస్టమైజ్ చేసుకోవచ్చు. లైక్ ఇలాగ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ నేను చూడండి, చూసారు కదా, ఇక్కడ నా పేరు నేను కస్టమైజ్ చేసుకున్నాను. ఇక్కడ చూడండి, ప్రాపర్గా చూడండి. అలాగే మీరు డిజైన్ చేసుకోవచ్చు మీ పేరు కానీ ఏదైనా కూడా. సో ఉదాహరణకి నేను ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. సో అడ్వకేట్ నా పేరు అనమాట రాసుకున్నాను అందులో. అలాగే మీ సొంత పేరు కూడా మీరు ప్రింట్ చేసుకోవచ్చు అనమాట. సో నేను పర్చేజ్ చేసినప్పుడు దీని ధర అనేది 250 రూపీస్గా ఉండేది. ఇప్పుడు సుమారు 215 రూపాయలకు అందుబాటులో ఉంది ప్రెసెంట్ ఇది. ఏంటంటే మెయిన్గా స్టైలిష్ లుక్ కోసం, అలాగే స్మూత్ రైటింగ్, అలాగే ప్రొఫెషనల్ ఫినిష్ పర్పస్ కోసం అని చెప్పి నేను తీసుకున్నాను. ఇది యాక్చువల్గా రెగ్యులర్గా కోర్టులో ప్రాక్టీస్ చేసే వారికి, వెళ్ళే వారికి చాలా బాగా సరిపోతుంది. ఈ పెన్ లింక్ని వీడియో డిస్క్రిప్షన్ ఇచ్చాను, ఒకసారి చూసేయండి. Now let's continue today's legal topic, dying declaration. Dying declaration అంటే ఏంటి? ఒక వ్యక్తి తన మరణానికి కారణమైన సంఘటన గురించి, లేదా తనను ఎవరు ఎలా గాయపరిచారో చనిపోవడానికి ముందు ఇచ్చే ప్రకటనని డైయింగ్ డిక్లరేషన్ అంటారండి, మరణ వాంగ్మూలం అంటారు. ఇది ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ 1872లోని సెక్షన్ 32 సబ్సెక్షన్ 1లో ఉంది. అలాగే కొత్త చట్టమైనటువంటి భారతీయ సాక్ష్య అధినియం 2023లో ఇది సెక్షన్ 26గా మారడం జరిగింది. ఇక ల్యాండ్ మార్క్ జడ్జ్మెంట్ విషయానికి వస్తే, హానరబుల్ అపెక్స్ కోర్ట్, సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా వారు ఒక జడ్జిమెంట్ ఇవ్వడం జరిగిందండి. లక్ష్మణ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ మహారాష్ట్ర ఇన్ 2002లో అంటే కేసులో సుప్రీం కోర్ట్ కాన్స్టిట్యూషనల్ బెంచ్ కీలకమైన విషయం చెప్పిందండి. అదేంటంటే, మరణ వాంగ్మూలం ఇచ్చే వ్యక్తి ఫిట్ స్టేట్ ఆఫ్ మైండ్లో ఉండాలని చెప్పి జడ్జ్మెంట్ ఇవ్వడం జరిగింది. అంటే ఆ వ్యక్తికి స్పృహ ఉండాలి, అతను చెప్పేది అర్థం చేసుకుని మాట్లాడాలి. అలానే డాక్టర్ గారి సర్టిఫికేట్ తప్పనిసరిగా కావాలా? సాధారణంగా డాక్టర్ గారు అంటే ఈ వ్యక్తి మాట్లాడగల స్థితిలో ఉన్నాడని సర్టిఫికేట్ ఇస్తారు. కానీ హానరబుల్ అపెక్స్ కోర్ట్ అనేటువంటి సుప్రీం కోర్ట్ ఏమన్నదంటే, ఒకవేళ డాక్టర్ గారి సర్టిఫికేట్ లేకపోయినా వాంగ్మూలాన్ని నమోదు చేసిన మ్యాజిస్ట్రేట్కి ఆ వ్యక్తి స్పృహలో ఉన్నాడని నమ్మకం ఉంటే ఆ మరణ వాంగ్మూలం చెల్లుబాటు అవుతుందని చెప్పడం జరిగింది. అంటే డాక్టర్ గారి సర్టిఫికేట్ లేకపోవడం ఒకటే కారణంగా వాంగ్మూలం అనేది తిరస్కరించబడదని చెప్పి దీని సారాంశం అన్నమాట. ఈ డైయింగ్ డిక్లరేషన్ అంటే మరణ వాంగ్మూలాన్ని ఎవరు నమోదు చేయవచ్చు? ఫస్ట్ ప్రయారిటీ మ్యాజిస్ట్రేట్ గారికి ఉందండి. సెకండ్ ప్రయారిటీ అత్యవసర పరిస్థితుల్లో డాక్టర్ గారు లేదా పోలీస్ అధికారి ఇవ్వచ్చు అనమాట. అలానే మీరు రెగ్యులర్గా కోర్టులో ప్రాక్టీస్ చేసే వారు ఎవరైతే ఉన్నారంటే వాళ్ళ కోసం ఉండేది. ఒక్కోసారి మనం హాల్ వర్క్లో బిజీగా ఉంటాం. అటువంటి సందర్భాల్లో
మ్యాజిస్ట్రేట్ గారు సడన్ గా ఆ కాల్ వర్క్ని ఆపేసి సడన్ గా ఎమర్జెన్సీ పర్పస్ కోసమని హాస్పిటల్కి వెళ్తూ ఉంటారు కొన్ని సందర్భాల్లో. మనం కనుక్కుంటాం ఆ టైంలో ఏంటి మేజిస్ట్రేట్ గారికి ఏమైంది సడన్ గా కాల్ వర్క్ ఆపేసారు, కారణం ఏంటంటే ఎవరో చెప్తారు ఇలాగ డీడీకి వెళ్తున్నారండి అని చెప్పి అన్నట్టు. ఆ డీడీ అంటే మరేంటి కాదండి, డీడీ అంటే ఫుల్ ఫామ్ ఏంటంటే డైయింగ్ డిక్లరేషన్ అనమాట. సో మ్యాజిస్ట్రేట్ గారికి మీకు ఎందుకంటే ఇదివరకు వీడియో చెప్పాను, ఫస్ట్ ప్రయారిటీ మ్యాజిస్ట్రేట్ గారికి ఉంటుందని. సో అది రిలేటెడ్ వచ్చింది కాబట్టి ఇది మీకు చెప్పానండి, అర్థం చేసుకోగలరు మీరు. ఒకవేళ బాధితుడు మాట్లాడలేని స్థితిలో ఉంటే తల ఊపడం కానీ చేతి సంచలనం చేయడం ద్వారా ఇచ్చే సమాచారాన్ని కూడా కోర్టు వారు సాక్ష్యంగా స్వీకరించడం జరుగుతుంది. కానీ ఒక విషయం చాలా ముఖ్యమైనది, ఆ వాంగ్మూలంపై ఎలాంటి ప్రెజర్ ఉండకూడదు, అంటే ఎలాంటి ఒత్తిడి ఉండకూడదు, ప్రలోభాలకు లోను కాకూడదు, అలాగే ట్యూటరింగ్ అనేది ఉండకూడదు. అటువంటి సందర్భాల్లో మాత్రమే సంజయ్ ద్వారా ఇచ్చినది చెల్లుబాటు అవుతుంది అనమాట. మరణ వాంగ్మూలం అనేది చాలా శక్తివంతమైన ఎవిడెన్స్. కొన్ని సందర్భాల్లో ఇది ఒక్కటే ఆధారంగా కూడా కోర్టు వారు శిక్ష విధించే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ యాక్ట్పై ప్రతి ఒక్కరికి అవగాహన ఉండడం చాలా అవసరం. ఇలాంటి న్యాయ అవగాహన వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ చేయండి. ధన్యవాదాలు. జై హింద్.